సత్రానికి వచ్చామన్నమాట. అంటే మనం భవిష్యత్తులోకి వచ్చేసామా సార్? అవును సార్, ఇదేం టైం మిషన్ సార్? అయినా నా టైం బాగుండక ఇందులో దూరాను నేను. ఇదేదో ఎడార్లాగా ఉంది, అసలు మనుషులే కనిపించడం లేదు. ఏమిటది? ఏదైనా ఫ్యాక్టరీయా? కాదు, ఏదో ఊర్లో ఉంది. సార్, ఇదేమిటి సార్, ఒళ్ళంతా మంటలు పుడుతోంది. అవును, నాకు అలాగే ఉంది. ఓయ్, ఇటు ఇటు మనల్ని పిలుస్తున్నాడు. ఇటు పరిగెట్టండి, పదండి. త్వరగా రండి, కమ్ క్విక్. కమ్ ఆన్, మేక్ ఇట్ ఫాస్ట్. రండి రండి. మీరెవరు సార్? నేను ఇక్కడ చీఫ్ సైంటిస్ట్ ని. మీ టైం మిషన్ చెడిపోయి మీరు ఇక్కడికి వచ్చారని మా కంట్రోల్ రూమ్ లో తెలిసింది. అదృష్టవంతులు ఊరికి దగ్గరగానే ల్యాండ్ అయ్యారు. అదే దూరం అయి ఉంటే చాలా ప్రమాదం. సారీ బాబలేడు సార్. ముందు మీరు రండి, నేను చెప్తాను. మేమెవరో మీకు తెలుసా? మీ తర్వాత కాలం వాడడం కదా, మీరెవరో మాకు తెలుసు. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం? మా ఊరు వెళ్తున్నాం. మీ ఊరా? ఇటా? See, మూడో ప్రపంచ యుద్ధంలో ఆటం బాంబులు పడి ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు నాశనం అయిపోయాయి. అందులోంచి బ్రతికి బయటపడ్డ వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఆ యుద్ధం ప్రతిఫలమే మొత్తం అంతా రేడియేషన్. ఈ బొబ్బలు ఉన్నాయి చూడండి, ఇది ఆ రేడియేషన్ మూలంగానే. ఈ వాతావరణంలో మీరు ఎలా బ్రతకగలరు? అందుకేగా యుద్ధం తర్వాత అందరం ఇళ్ళని భూగర్భంలో కట్టుకున్నాం. అలా అండర్ గ్రౌండ్ లోనే ఊళ్ళు పెరిగాయి. అంటే మా మిగతా లైఫ్ అంతా పాతాళంలోనే ఉండిపోవాలా సార్? సార్, ఒళ్ళంతా మంటలు ఎక్కువైపోయినాయి సార్. కాస్త ఓపిక పట్టండి, మనం యాంటీ రేడియేషన్ సెల్ లో ఈ బొబ్బలను తీయించేద్దాం. డోంట్ వరీ, రండి ప్లీజ్. ఇదే మా యాంటీ రేడియేషన్ సెల్. ముట్టుకోదు, కాస్త దూరంగా ఉండండి. మీరు రండి సార్. ఇక్కడే ఉండండి. రండి రండి రండి. వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్. ఇదే మా పోలీస్ స్టేషన్. ఇది పోలీస్ స్టేషనా? 5 స్టార్ హోటల్ లాగా ఉంది. థ్యాంక్ యూ. బై ది వే, మా వాళ్ళు మీ టైం మిషన్ రిపేర్ చేస్తున్నారు, కానీ అది 8 గంటల్లో రిపేర్ కావాలి. లేకపోతే చిన్న డేంజర్ ఉంది. డేంజరా? ఏమిటది? అంటే ఈ వాతావరణంలో మీరు జస్ట్ 8 గంటలు మాత్రమే బ్రతకగలరు. అమ్మ బాబాయ్, ఊరుకో. మీ పేర్లు రిజిస్టర్ అయిపోయాయి, ఇక మీరు బయలుదేరవచ్చు. అదేమిటి సార్, ఇక్కడెక్కడా మేము సంతకాలు పెట్టలేదు, మా ఫోటోలు తీసుకోలేదు. మీరు లోపలికి అడుగు పెట్టగానే మా కంప్యూటర్లు అన్ని రికార్డ్ చేసేసాయి. ఏమండోయ్, మన అమ్మాయికి సైంటిస్ట్ గారి అబ్బాయికి బ్లడ్ గ్రూప్, ఈసీజీ అన్ని టెస్టులు సరిపోయాయి. సాయంత్రమే పెళ్లి, తెలిసిందా? అలాగే. మన ఫ్రెండ్స్ అందరికి మన అమ్మాయి పెళ్లి సాయంత్రమే అని చెప్పేయండి. వాళ్ళ ఇళ్లలో టీవీలో చూసేస్తారు. అర్థమైందా? ఛానల్ 5 అని చెప్పండి. అలాగే 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 అంటే అక్కడే కూర్చోక 1 గంట ముందుగా వచ్చి మిగతా పనులన్నీ చూసుకోండి. అన్నట్టు టమాటాలు వాళ్ళు చీప్ గా ఉన్నాయట. కిలో 1500 రూపాయలనట. వచ్చేటప్పుడు 2 కిలోలు పట్టరండి. అలాగే. నా వైఫ్. ఇదేం టెలిఫోన్ రా బాబు, ఇంటి గుట్టంతా రట్టు చేసేస్తుంది. పని చేయకపోయినా మన కాలంలో టెలిఫోన్లే బెటరు. పెళ్ళాం తిట్టినా పక్కవాడికి తెలియదు. నేను మనసులో అనుకున్న మాటలు స్పీకర్లో నుంచి వినిపిస్తున్నాయి. ఇది మా కాలంలో కనిపెట్టిన కొత్త మిషన్. మీ మనసులో ఏదనుకున్నా సరే అది టపీమని సౌండ్ గా మారి మా స్పీకర్ లో వినిపిస్తుంది. అయ్యయ్యో, ఇదెక్కడ కర్మరా బాబు, మనసులో కూడా ఎవరిని తిట్టుకోకూడదా? అయ్యా, కాస్త దయచేసి ఏమీ ఆలోచించకుండా ఉంటారా? వెనకాల స్పీకర్లు ఉన్నాయి. ఏం ఆలోచించకుండా ఎలా ఉంటామండి? మాయాబజార్ సినిమాలో సత్యపీఠం గురించి చూసాం. ఇది దాని అమ్మ మొగుళ్ళగా ఉంది. ఇదేమిటి, బెల్ట్ లో నుంచి సౌండ్ వస్తుంది? దీనికి ఏమైనా అర్థం ఉందా? మీ బెడ్లో నుంచి వస్తుంది. అరే, నా బెడ్లో నుంచి కూడా వస్తుంది. మీకు ఆకలేస్తుందని చెప్తుంది మా స్టమక్ కంప్యూటర్. ఆకలేస్తే నోరు తెరిచి అడుక్కు తినాలి గాని ఈ గంట కొట్టుడు వ్యవహారం ఏమిటి సార్? అయ్యా, సొంతంగా ఆలోచించే అదృష్టం కూడా మాకు. మా కంప్యూటర్లు ఎలా చెప్తే అలా చచ్చినట్టు వింతీరాలి. రండి రండి, మిమ్మల్ని మళ్ళీ మా చీఫ్ సైంటిస్ట్ దగ్గర తీసుకెళ్తాను.
అవేవో పైన తిరుగుతున్నాయి ఏమిటవి ఉపగ్రహాలా? కాదండి, ఏరియల్ ట్రాఫిక్. మా కింద ఎంత ట్రాఫిక్ పైన కూడా అంతే ట్రాఫిక్. సార్ ఆ. నాదో చిన్న డౌట్. ఇక్కడ ఉన్నంత కాలం ఈ ఒంటిగడ్డుకు పోయే డ్రెస్సు ఈ వైర్లు కూడా తప్పదా? కేవలం బయటకు వచ్చినప్పుడు మాత్రమే, యాంటీ రేడియేషన్ కోసం. ఇంట్లో ఉంటే మామూలే. మీకు కావాల్సిన డ్రెస్సులు షాప్ లో తీసుకుందాం రండి ప్లీజ్ కమ్. ఇది మా కాలంలో కొత్త ప్రయోగం. దీన్ని ముట్టుకుంటే సంగీతం వస్తుంది. మా టేప్ రికార్డు లాంటిదే కదా, కొత్తే ఉంది. మీ టేప్ రికార్డు రాన్ చేస్తే అందులోంచి సంగీతం వస్తుంది. దీన్ని ముట్టుకుంటే మీలోంచి సంగీతం వస్తుంది. ట్రై చేస్తారా ప్లీజ్? యాత్రలో చల్ 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 జరప మందిలే జంతర్ మంతర్ చెప్పుకో ఎందుకో కొత్త కొత్త రంగుల్లో కంటపడ్డ రంగల్లో చిలిపి యాత్రలో చల్ 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 జరప మందిలే జంతర్ మంతర్ చెప్పుకో ఎందుకో పద పద చూద్దాం ఎంతో కొంత కనుల విందుగా ఉంది లోకం కనుక ఇక్కడే కాసే ఇంకా ఎవరినైనా హలో అందాం ఇటే ముందు కనుక్కుందాం చిలిపి యాత్రలో చల్ 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 జరప మల్దిలే జంతర్ మంతర్ చెప్పుకో ఎందుకో కొత్త కొత్త రంగుల్లో కంటపడ్డ రంగల్లో చిలిపి యాత్రలో చల్ 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 జరప మందిలే జంతర్ మంతర్ చెప్పుకో ఎందుకో తడతడలాడే తారా తీరం తలుపులు తీసి దారే చూద్దాం మెదడు విక్టరీ చేసే చిత్రం తెలివి డిక్షనరీ చెప్పే మాయా మంత్రం కనుక్కున్న చమత్కారాలన్నీ చిరవలు పరవలు కలిపి తెలుపుదాం పడుచు గుండెలో ఘల్ 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 తెలుసుకుందిలే ఫ్యూచర్ మంజిల్ ఇప్పుడే అందుకో
ఎందుకో ఎందుకో అడుచుగుండెలో ఘల్ 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 తెలుసుకుండే ఫ్యూచర్ మంజిల్ ఇప్పుడే అందుకో. అరే ఇదేమిటి చార్మినార్ మోడల్లా ఉంది. మోడల్ కాదు, చార్మినారే. ఆ? ఆ, మూడో ప్రపంచ యుద్ధం తర్వాత అది భూమిలో కుంగిపోయింది. ఆ మిగిలిన భాగాన్ని మేము జాగ్రత్తగా కాపాడుకున్నాం. ఫెంటాస్టిక్. కమ్ రండి. అయితే ఇక్కడ సిగరెట్ వీడియో దొరుకుతుందే. సార్ నన్ను వదలండి సార్. సార్, నన్ను వదలండి సార్. నేను ఎప్పుడు స్మోక్ చేయను సార్. సార్, నన్ను వదలండి సార్. వదలండి సార్. ఏంటి సార్ అతను అలా తీసుకెళ్తున్నారు? ఏం చేశాడు? రేపా మర్డరా? దానికన్నా పెద్ద క్రైమ్. సిగరెట్ కాలుస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని ఉంటారు. అందుకే అతనికి డెత్ సెంటెన్స్. వాట్? సిగరెట్ కాలిస్తే డెత్ సెంటెన్స్? ఎస్, ఇదంతా అండర్ గ్రౌండ్ కదండి. ఎక్కడైనా ఒక్క నిప్పు పడితే చాలు, చాప్టర్ క్లోజ్. బాబు ఇక్కడ సిగరెట్లు ఉన్నాయి. సిగరెట్లు అంటే అలా పారిపోతాడేమిటి సార్? సిగరెట్టా? మేడమా? అదే సిగరెట్ అంటే మేడం పొగాకు ఫర్ స్మోకింగ్. ఆ మాట అంటే ఇక్కడ మరణ శిక్ష. మరణ శిక్ష? నో నో నో. అరే ఎక్కడికి వెళ్ళినట్టు? మనతోనే వస్తున్నాడు. దారి తప్పిపోయినట్టున్నాడు. అసలే ఈ కాలానికి కొత్త. ఎక్స్క్యూజ్ మీ సార్, వీడు మన టైంకి వచ్చిన అతిథులు. వీళ్ళలో ఒక ఆయన తప్పిపోయాడు. ఈయంతో వెళ్ళి మీరు కాస్త వెతికి పెడతారా ప్లీజ్? అలాగే రండి. ఏమా నువ్వు ఇక్కడే ఉండు. ఒకవేళ బాబాయ్ నేను వస్తే ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఇది మా పవర్ హౌస్. ఇక్కడున్నారనే మనకి మెసేజ్ వచ్చింది. బాబాయ్, పోలీస్ బాబాయ్. నేను ఎక్కడ ఉన్నాను సార్? సార్ 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 మీరు వచ్చి నన్ను రక్షించారు. ఆవిడికి చెప్పండి సార్, నాకు సిగరెట్ కోరిక పూర్తిగా చచ్చిపోయింది. సరే సరే మీరు బయలుదేరండి. తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళకపోతే నేను చస్తావని తెలుసు సార్. దయచేసి గుర్తు చేయకండి. మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం సార్. రండి. ఈ వజ్రం అది కృష్ణదేవరాయల కాలం నాటి. అప్పుడు దీన్ని పూజించేవారు. మీ కాలంలో మ్యూజియంలో ఉంచేవారు. ఇప్పుడు మేము దీని కిరణాల నుంచి కరెంటు ఉత్పత్తి చేసి నగరానికి సప్లై చేస్తున్నాం. ఇది గాల్లో ఎలా నిలబడుందబ్బా? ఏమా ఏమా ఏమిటి? తల తిరుగుతుంది, గుండె పట్టుకున్నట్టుంది. అయితే ఈ వాతావరణపు రియాక్షన్ ఏమి స్టార్ట్ అయిందనమాట. ఇక టైం వేస్ట్ చేయడం లేదు. కమ్ రా. ఆ కాలం నాటి అమూల్యమైన వస్తువుల గురించి మా కాలం వాళ్ళు తెలుసుకోవటానికి వాటి చరిత్రల్ని వీడియోలో భద్రపరిచాం. ఈ వజ్రాన్ని గురించిన వీడియో రికార్డింగ్ ఇక్కడ చూడండి. ఈ వజ్రం శ్రీకృష్ణదేవరాయల కాలం నాటిది. రాయలవారి పూజా మందిరంలో దీనికి నిత్యం పూజలు జరిగేవట. ఆ తర్వాత కాలంలో కొన్ని శతాబ్దాల పాటు ఈ వజ్రం హైదరాబాద్ మ్యూజియంలో ఉండేది. 1991వ సంవత్సరంలో రాజవర్మ అనే కోటీశ్వరుడు ఒక డూప్లికేట్ వజ్రాన్ని మ్యూజియంలో పెట్టి ఈ వజ్రాన్ని అపహరించాడు. కానీ మార్చి 15వ తారీఖున కృష్ణకుమార్ అనే ఒక యువకుని ప్రయత్నంతో ఈ వజ్రం మరలా మ్యూజియం చేరుకున్నది. ఇదే సమయంలో రాజవర్మ టైం మిషన్ కూడా దక్కించుకోవాలని ప్రొఫెసర్ రామ్దాస్ ని కిడ్నాప్ చేశాడు. అప్పుడు రాజవర్మకు కృష్ణకుమార్కు జరిగిన పోరాటంలో కృష్ణకుమార్ దుర్మరణానికి గురైనట్టు సమాచారం అందింది. ఈ సంఘటన గురించి మార్చి 15 నాటి సాయంకాలం పత్రిక చూడండి. సార్ ఏమిటి సార్ ఇది? ఊరుకో. ఏమిటి సార్? మరేం పర్వాలేదు. ముందు నాకు మాట ఇవ్వు. ఈ వార్త ఎవరికి, ముఖ్యంగా హేమకు చెప్పకూడదు. ముందు నాకు మాట ఇవ్వు. నా తల తిరుగుతుంది సార్. ఏమిటి గ్యాస్పింగ్ వస్తుందా? కృష్ణకుమార్, ఇక ప్రతి నిమిషం మీకు డేంజర్. ఇంకో 10 నిమిషాల కంటే ఇక్కడ ఉండలేదు. పదండి, బయలుదేరిపోదాం. మీ వాళ్ళని అక్కడికే రమ్మని కబురు చేస్తాను. పదండి రండి, త్వరగా రండి. డోంట్ వేస్ట్ టైం. ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఫీడ్ చేసి మిషన్ రెడీగా ఉంది. మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ రాసి లోపల పెట్టాం. ఓకే, మీరు బటన్ నొక్కితే సరిగ్గా మీ కాలానికి వెళ్తారు. కంప్యూటర్ లో ప్రెసెంట్ అని వస్తుంది, అదే మీకు గుర్తు. ఓకే, టేక్ ఆఫ్. థ్యాంక్ యూ. హ్యాపీ ల్యాండింగ్. హలో, ఏరియల్ స్టేషన్, ఆదిత్య 369 టేకింగ్ ఆఫ్.